దానం నాగేందర్ రాజీనామా. దానం నాగేందర్ నిజంగానే రాజీనామా చేస్తాడా అని నిన్న చాలా ఒక గొప్ప మాట మాట్లాడిండు. ఈ కాంగ్రెస్ పార్టీలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేయి గుర్తులోకి వచ్చారు. వాళ్ళు స్పీకర్కు అంటే బీఆర్ఎస్లో వచ్చి స్పీకర్కు వినియోగించిన సప్పుడు చేయలే. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కొత్త సంవత్సరం వేడుకలు నువ్వు జైల్లో జరుపుకోనా ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకో అంటే స్పీకర్ జర సరిదిద్దడం కోసం ట్రై చేస్తున్నాడు. 9 మంది పక్కకు పెడితే ఈ 10 మందిలో దమ్మున్న మాట మాట్లాడింది ఒక దానం నాగేందర్ ఒక్కడే. దమ్మున్న మాట మాట్లాడింది. మిగతాలంతా బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీలో లేము, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకి అర్థమవుతలేదు, జనాలకు అర్థమవుతలేదు. ఒక రిపోర్టర్ అడిగిన కడియం శ్రేణి ఏ పార్టీలో ఉన్నాడంటే నేను ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అన్నాడు. అంత దరిద్రంగా తయారైంది వాళ్ళ పని. కానీ ఈ విషయంలో దానం నాగేందర్ను 100% ఒప్పుకోవచ్చు. ఎందుకు? నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని డైరెక్ట్ చెప్తున్నాడు. మిగతా వాళ్ళ లెక్క నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తలేడు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్తుండు. ఈ 9 మంది ఎమ్మెల్యేల కంటే బెటరే దానం నాగేందర్. త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయబోతున్నాడట. ఎందుకు మరి? అఫిడవిట్ ఇచ్చిండు కదా. అసెంబ్లీ ఎన్నికల ఖైరతాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు మీద పోటీ చేసి అఫిడవిట్ ఇచ్చిండు. అట్లాగే ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ అభ్యర్థిగా అఫిడవిట్ ఇచ్చాడు. కాబట్టి దొరికిపోయింది కాబట్టి ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకున్నాడు కూడా. నేను ఇంకా కాంగ్రెస్లో లేను, బీఆర్ఎస్లో ఉన్నానని చెప్తలేడు, కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్తున్నాడు. దమ్మున్న మాట మాట్లాడుతుండు. అంటే రాజీనామాకు సిద్ధపడ్డాడు అని మనం అనుకోవచ్చు. ఒకసారి చదువుదాం. స్పీకర్ నోటీసులకు ఇంకా స్పందించని నాగేందర్, స్పందిస్తే వేటు ఖాయం. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్కు బైపోల్ వచ్చే అవకాశం ఉంటుందట. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల మాటల తీరును గమనిస్తే అర్థమవుతోంది. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి 300 డివిజన్లు గెలుస్తామని, గ్రేటర్ హైదరాబాద్కు పెద్ద ఎత్తున సీఎం బడ్జెట్ ఇస్తున్నారని, ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు తప్పకుండా గెలుస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం కామెంట్లతో ఇక ఆయన రాజీనామా లాంఛనమే అన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ ఇటీవల 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషనర్లను కొట్టివేశారు. మరో 3 ఎమ్మెల్యేలపై తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఇటీవల స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియం శ్రేణి స్పందిస్తూ తాను బీఆర్ఎస్లో ఉన్నట్లు వివరణ ఇచ్చారు. ఇక వివరణ ఇవ్వకుండా మిగిలిన ఏకైక ఎమ్మెల్యే దానం నాగేందర్. కాబట్టి రాజీనామా చేస్తాడు అనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. దానికి అనుకూలంగా రేవంత్ రెడ్డి కూడా దానం నాగేందర్కు సిగ్నల్స్ ఇచ్చాడట. నువ్వు రాజీనామా చేయాల్సిందే, మళ్ళీ మేము గెలిపించుకుంటాం అనేటువంటిది ఉందట. ఇంకొకటి ఉంది, అక్కడ దానం నాగేందర్ రాజీనామా చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి పీజేఆర్ కొడుకు బిడ్డకు ఆమెకు టికెట్ ఇచ్చి మరి దానం నాగేందర్ని పక్కకు పెడతాడా అనేటువంటి అంశం కూడా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గతంలో పోటీ చేసినటువంటి అజారుద్దీన్కి టికెట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చి అజారుద్దీన్కి మంత్రి పదవి ఎట్లయితే ఇచ్చిర్రో ఇక్కడ కూడా దానం నాగేందర్ కూడా నేను పోటీ చేయను, విజయారెడ్డినో ఇంకెవరినో పెట్టండి, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని అడుగుతున్నాడట ఎమ్మెల్సీ ఇచ్చి. అంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్కి ఎట్లయితే మంత్రి పదవి వచ్చిందో నాకు కూడా గట్లే మంత్రి పదవి వేయండి, విజయారెడ్డిని గెలిపిస్తా అంటున్నట. చూద్దాం మరి విజయారెడ్డికి టికెట్ వస్తుందా, దానం నాగేందర్ టికెట్ వస్తుందా, దానం నాగేందర్కు మంత్రి పదవి వస్తుందా, ఏం జరగబోతుంది చూడాల్సిందే.